త్వరలోనే PIOK ఇండియాలో కలుస్తుంది అండ్ నేను వస్తా, డెఫినెట్గా వస్తా ఎక్స్ప్లోర్ చేయడానికి. గ్లౌజ్ వేసుకోవాలా, మొత్తం ఫ్రీజ్ అయిపోతున్నాయి. నాకు వేసుకుంటేనే ఫ్రీజ్ అవుతున్నాయి. నాది అసలు పని చేయట్లే. నేను చలి ఇరగేసేస్తుంది భయ్యా. స్వెటర్ మిట్రా, స్వెటర్లు ఇక్కడ పని చేయట్లేదురా. అయితే క్వార్టర్ వేయాలి. గాయస్ మొత్తం అయితే స్నోఫాల్ పడుతుంది గాయస్. అస్సలు డ్రైవ్ చేయలేకపోతున్నా, మొత్తం ఫింగర్స్ అన్ని ఫ్రోజన్ అయిపోయినాయి. ఏం ఫీల్ ఉండదు మామయ్య. మార్గం ఎక్కడ లేదు, ఈ చల్లటి మేఘాలు. నేను నా జీవితంలో మేఘాలని బైక్ మీద తాగుతాను అనుకోలేదు. చూడండి గాయస్, మేఘాలు నా మీద నుండి అలా తాగుతూ వెళ్ళిపోతున్నాయి. ఇక్కడికి వస్తే ఫ్రీ పొగ అనమాట. చూడండి ఎంత మంది బైకర్స్ ఉన్నారు కార్దుకులలో. సో నా 13 రోజుల కష్టానికి ఫలితం ది మైటీ కార్దుంగ్లా. సో look at how she walk when she walk to me. Look at how. Hi guys, good morning, welcome back to TTS Shiva Moto Vlogging channel. సో ఈ రోజు వచ్చేసి మనం లే లదాఖ్ లో ఉన్నాం. సో లే లదాఖ్ లో అవలోకన్ హోమ్ స్టే అయితే మనం ఈ రోజు ఉన్నాం అనమాట. సో ఎవరైనా సరే ఇక్కడికి లదాఖ్ వస్తే మీకు తెలుగు ఫుడ్ కావాలి అండ్ మంచిగా అకామిడేషన్ కావాలంటే సో డెఫినెట్గా అయితే విజిట్ అవ్వండి. సో ఈ రోజు మన డెస్టినేషన్ వచ్చేసి తుర్తుక్ అనమాట. హండర్, కార్దుంగ్లా, తుర్తుక్ వచ్చేసి మన ఇండియాలో ఉన్న లాస్ట్ విలేజ్ పాకిస్తాన్ బోర్డర్కి. సో ఈ రోజు అయితే మనం అయితే అక్కడికి వెళ్తున్నాం. సో మన బాయ్స్ అయితే రెడీ అయిపోయారు. తారక్ రెడీయా? సో లేట్ లేకుండా మనం అయితే గోప్రో వీక్ అయితే వెళ్ళిపోతూ మాట్లాడుకుందాం. ఎప్పుడైనా సరే మీ బైక్ ఇంజిన్ అనేది లాంగ్ లైఫ్ రావాలి అంటే కూల్ అండ్ స్టార్ట్ అనేది మ్యాండేటరీ అనమాట. సో దానివల్ల ఏంటంటే ఇంజిన్ ఖరాబ్ అవ్వకుండా ఉంటుంది, చెడిపోకుండా ఉంటుంది. సో మనం అయితే లేట్ లేకుండా ఇంకా పర్మిట్ తీసుకుంటాం కదా, లే లదాఖ్ పర్మిట్ తీసుకొని ఇంకా అక్కడ నుంచి డైరెక్ట్గా మనం అయితే కార్దుంగ్లా, హండర్, దిస్కిత్ అండ్ తుర్తుక్ ఊరికైతే వెళ్ళి ఈరోజు అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. సో గాయస్ మనం అయితే ఇప్పుడు పర్మిట్ ఆఫీస్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. సో చూద్దాం. చేసుకోవడం కంటే ఆఫ్లైన్లో పర్మిట్ ఆఫీస్ చాలా బాగుంటుంది. ఎందుకంటే మనకి తెలిసి తెలియక కొన్ని మనం మిస్టేక్స్ అయితే చేస్తాం. సో మనం ఏ ప్లేసెస్ అయితే విజిట్ అవుతున్నామో సో ఆ ప్లేసెస్ వరకు మనం అయితే పాస్ తీసుకుంటే చాలు, ఎక్స్ట్రా ఏ పాసెస్ అయితే మనకి అవసరం లేదనమాట. సో ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్ళిపోయి ఫస్ట్ పాసెస్ అయితే తీసుకుందాం. లదాఖ్లో వెదర్ అయితే ఈరోజు వర్షం పడి చల్లగా ఉంది గాయస్. యాక్చువల్లీ సమ్మర్ సీజన్ అనమాట. సో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు గోప్రో వ్యూ. సో ఎగ్జాక్ట్గా మనం వచ్చేసి ఇప్పుడు మన కార్దుంగ్లా పాస్ ఉంది కదా, ఆ రోడ్డుకి అది వచ్చి ఇప్పుడు దాకా నేను గోప్రో ఎందుకు పెట్టలేదంటే ఫుల్ వర్షం పడుతుంది. సో ఇప్పుడు మీరు చూసి అర్థమవుతుంది అనమాట ఇదంతా. నేను గ్లౌస్ కూడా వేసుకున్నాను ఎందుకంటే అసలు నా వల్ల కావట్లేదు, హ్యాండ్స్ మొత్తం ఫ్రీజ్ అయిపోతున్నాయి. సో అందుకని చెప్పేసి సో ఒకసారి వ్యూ అయితే చూడండి గాయస్, ఎక్సలెంట్గా అయితే ఉంది గాయస్. వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట. మనం ఇంకా ఇక్కడ నుండి ఒక 30 కిలోమీటర్స్ అయితే కార్దుంగ్లా చూడడానికి వెళ్ళాలి. సో అక్కడ నుంచి మనం ఈరోజు దిస్కిత్ వెళ్ళి దిస్కిత్ నుంచి హండర్ నుంచి డైరెక్ట్గా తుర్తుక్ వెళ్ళి ఈరోజు నైట్ తుర్తుక్ చూసుకొని అక్కడ పక్కనే పాకిస్తాన్ బోర్డర్ ఉందన్నమాట. ఒక 2 కిలోమీటర్స్ దూరంలో మనకి ఒక హిల్ స్టేషన్ ఉంటుంది. సో ఇలాంటి హిల్ స్టేషన్లో మనకి టెలిస్కోప్లో మనకు చూపిస్తారనమాట, వాళ్ళు వ్యవసాయం చేసేది అదంతా మనకు చూపిస్తారు, పాకిస్తాన్ విలేజ్. సో నేను హెవీగా మాట్లాడలేకపోతున్నాను ఎందుకంటే బ్రీతింగ్ అనేది చాలా కష్టంగా ఉంది. దాటు హెల్మెట్ పెట్టుకొని మాస్క్ వేసుకొని ఇదంతా ఇంకా అసలు అర్థం కావట్లేదు. సో అందుకని చెప్పేసాను అనమాట. గాయస్ ఒకసారి లదాఖ్ వ్యూ చూడండి. నేను ఇప్పుడు వచ్చేసి దగ్గర ఒక 15,000 అడుగుల హైట్లో అయితే ఉన్నాను. సో ఈ మౌంటైన్స్ వ్యూ అనేది ఒకసారి చూడండి గాయస్. మీరు అడ్వెంచర్ చేయాలి అనుకుంటే లదాఖ్ రావాలి, ఫుల్ ఆఫ్ రోడ్ ఉంటుంది అనమాట. సో చూడండి ఒకసారి, ఎక్సలెంట్గా అయితే ఉంది కదా. బస్సు అయితే పాపం ఎక్కలేక ఆగిపోయింది. సో నిజంగా ఇంకా ముందుకెళ్తే ఇంకా చాలా ఉంటే ఎక్స్పీరియన్స్ అవ్వాలి. మనం లేట్ లేకుండా అయితే ఇంకా ముందుకైతే వెళ్ళిపోదాం. సో బైకర్స్ అయితే ఎందుకు ఇక్కడ వెయిట్ చేస్తున్నారు? ఓకే బ్రో, ఏమైనా ప్రాబ్లం ఉంటుంది సో అలాంటప్పుడు కనుక్కుంటూ ఉండాలి. సో ఓకే అంట, అంత ఏ ప్రాబ్లం లేదంట. గాయస్ వ్యూ చూడండి, ఇక్కడైతే సౌత్ పులు, దీని పేరు వచ్చి సౌత్ పులు అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనం కార్దుంగ్లాకి వెళ్ళేటప్పుడు ఎంట్రీ అయితే ఇవ్వాలి. సో ఎంట్రీ అయితే ఇచ్చాం. అండ్ వెదర్ చూడండి, ఎంతమంది బైకర్స్ చూడండి గాయస్, ఎంతమంది బైకర్స్, చాలామంది బైకర్స్ ఇంకా వస్తూనే ఉన్నారు బ్యాక్ సైడ్. అండ్ మేము కూడా ఉన్నాం. రామా అయిపోయిందా, వెళ్దామా? మార్గం ఎక్కడ లేదు, ఈ చల్లటి మేఘాలు. నేను నా జీవితంలో మేఘాలని బైక్ మీద తాగుతాను అనుకోలేదు. చూడండి గాయస్, మేఘాలు నా మీద నుండి అలా తాగుతూ వెళ్ళిపోతున్నాయి. అసలు ఇన్ని రోజులు పడ్డ కష్టానికి
మేము ఆ రోజు సోనమర్లో నేనైతే లోయలో పడిపోయా. సో ఆ పడిపోయిన దానికి ఏదైనా సరే నాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే ఒక ఎన్విరాన్మెంట్, మనకి నచ్చిన ఎన్విరాన్మెంట్కి మనం రీచ్ అయినప్పుడు, అది కూడా బైక్లో, ఇంకెంత బాగుంటుంది మీరే చెప్పండి. ఆయన గ్లౌజ్ వేసుకోవాలా, హ్యాండ్స్ మొత్తం ఫ్రీజ్ అయిపోతున్నాయి ఆయన. నాకు వేసుకుంటేనే ఫ్రీజ్ అవుతున్నాయి. నాది అసలు పని చేయట్లే. నేనేమనుకుంటున్నానంటే ఈ చలికి తుర్తుకు వెళ్ళాం. ఇప్పుడు ఇక్కడి నుంచి లేహ్ లదాఖ్ ఎన్ని కిలోమీటర్లు వచ్చాం అనుకున్నాం? 35కి చచ్చిపోతున్నాం. 100లో రూమ్ తీసుకొని 100లో ఉండిపోదాం. రేపు పొద్దున్నే ఈరోజు క్లైమేట్ ఎందుకు బాగాలేదంటే వర్షం పడి చల్లగైపోయింది. వర్షాలు పడ్డాయి కదా. అదే రేపు బాగుంది వెదర్. సరే 100లో ఉండిపోయి రేపు మార్నింగ్ తుర్తుకు చూసుకొని రిటర్న్ వెళ్ళిపోదాం వెంటనే. दीदी आप ठीक है? फ्रीज हो रहा है? ठीक है, कारदुंगला आ गया था, फोटो लेके 100 में स्टे करेगा आज. गाइस 12 రోజులు కష్టం అనమాట. కార్దుంగ్లాకి అయితే ది మైటీ కార్దుంగ్లా వచ్చేసాం. సో ఇక్కడైతే ఫోటో సెషన్ అయితే కంప్లీట్ చేసుకుందాం గాయస్. మైటీ కార్దుంగ్లా. ఎంతమంది బైకర్స్ ఉన్నారు చూడండి గాయస్ ఇక్కడ. గాయస్ 13 రోజులు జర్నీ అయితే చేసి ఫైనల్గా మనం మైటీ కార్దుంగ్లాకి అయితే రీచ్ అయ్యాం. ఇక్కడ నుంచి 100 వెళ్ళి డిస్కిస్ చూసుకొని అక్కడ నుంచి తుర్తుక్ అయితే వెళ్ళి, సో ఇండియా లాస్ట్ విలేజ్ అనమాట. సో అది కూడా అయితే మనం ఎక్స్ప్లోరింగ్ కంప్లీట్ చేసుకుని అగైన్ లే వెళ్ళిపోయి అక్కడ నుంచి చాంగ్లా ఇవన్నీ చూసుకొని ప్యాంగాంగ్ అయితే వెళ్తాం. సో నా 13 రోజుల కష్టానికి ఫలితం ది మైటీ కార్దుంగ్లా. సో ఇలాంటి ఎక్స్ప్లోరింగ్ వీడియోస్ మరిన్ని కావాలంటే సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు టీటీఎస్ శివ. వచ్చాక రాము సైలెన్సర్ అయితే బాగా లూజ్ అయిపోయింది. సో రాము అయితే టైట్ చేస్తున్నాడు, ఎందుకంటే మధ్యలో రాళ్ళు తగులుతున్నాయి అనమాట సైలెన్సర్కి కిందకు ఉండడం వల్ల. రాము అయిపోయిందా? ఇది గాయస్ ఒక బైకర్స్ కష్టాలు అయితే ఇలా ఉంటాయి. నా చేతులు చూడండి ఎలా కొంగురుకు పోయినాయో. ఈ ఓల్డ్ అదే వయసు అయిపోయిన వాళ్ళ చేతులు ఉన్నట్టు నేను అవైతే నిజంగా. ఇక్కడికి వస్తే ఫ్రీ పొగ అనమాట. చూడండి ఎంత మంది బైకర్స్ ఉన్నారు కార్దుంగ్లాలో. సారీ కళ్ళు అయితే లోపలికి వెళ్ళిపోతున్నాయి. సో వెదర్ అయితే పిచ్చ హైలైట్ ఉంది. ఎక్కువ మాట్లాడుతుంటే ఏంటంటే ఆయాసం వచ్చేస్తుంది, బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చేసి, ఎందుకంటే ఆక్సిజన్ లెవెల్ అనేది చాలా 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 అంటే చాలా తక్కువ. సో గాస్ మనమైతే వెళ్ళే మధ్యలో స్టోన్ ఫాల్స్ అయితే ఎక్కువ అయిపోయింది అనమాట. సో పైనుంచి స్టోన్స్ మొత్తం అయితే కింద పడిపోతున్నాయి. చూడండి ఎంత పెద్ద ట్రాఫిక్ జామ్ అయిపోయిందో. సో దగ్గర మేము ఇక్కడ ఒక 15 to 20 minutes ఉన్నాం. అండ్ వీళ్ళంతా వచ్చేసి ఒక ½ hour నుంచి ఉన్నారు. క్లియర్ చేస్తున్నారు, ఎంత టైం పడుతుందో తెలియదు. చలి అయితే మాత్రం చంపేస్తుంది. అంటే లిటరల్గా లాస్ట్ టైం వచ్చిన దానికంటే ఇప్పుడు ఇంకా తక్కువ, బట్ అయినా కానీ కొంచెం నొప్పిగా ఉన్నాయి ఫింగర్స్ అనేవి. సో చూద్దాం. కార్దుంగ్లా వెళ్ళడానికి ఇంకా 17 kilometers అయితే ఉంది. సో 17 kilometers వెళ్ళి కార్దుంగ్లా అయిపోయిన తర్వాత డిస్కితే ఇవన్నీ చూసుకోవడం. ఇంకా గాయస్ మొత్తం అయితే స్నోఫాల్ పడుతుంది గాయస్. అస్సలు డ్రైవ్ చేయలేకపోతున్నా, మొత్తం ఫింగర్స్ అన్నీ ఫ్రోజన్ అయిపోయినాయి. అస్సలు పని చేయట్లా చేతులు కూడా. క్లచ్ క్లోజ్ చేయడానికి పని చేయట్లా, యాక్సిలేటర్ ఇవ్వడానికి పని చేయట్లా, బ్రేక్స్ వేయడానికి లెగ్స్ పని చేయట్లా, గేర్ వేయడానికి కాళ్ళు పని చేయట్లా. చాలా కష్టం ఇలా అయితే. నేను 100లో ఆగుదామంటాం, మన వాళ్ళు ఏమో తుర్తుకు వెళ్ళాల్సింది అంటున్నారు. స్టేషన్ మొత్తం కంప్లీట్ చేసుకుని శాండ్ డ్యూన్స్ ఏరియాకి అయితే వచ్చేసాం. సో ఇంకో 2 to 3 kilometers శాండ్ డ్యూన్స్ వస్తాయి అనమాట. సో ఒకసారి వ్యూ చూడండి ఎంత బాగుందో, పీస్ఫుల్గా ఉంది కదా. అండ్ ఈరోజు ఇంకో బ్యాడ్ లక్ ఏంటంటే, నేను మొన్న ఏదైతే బ్యాక్ వేయించానో ఇప్పుడు మళ్ళీ అది పోయింది. చాలా అంటే చాలా తలనొప్పి. చూడండి ఈ సైడ్ ఉంది, ఈ సైడ్ లేదు. ఇలా అయితే కష్టం భయ్యా. అయ్యా SD అడ్వెంచరు లక్షలు పోసుకుంటున్నప్పుడు క్వాలిటీ ప్రోడక్ట్స్ ఇవ్వాలి కదా అయ్యా, ఏంటయ్యా నువ్వు? బండి కొంచెం ఇది ముందుకు పెట్టు. స్టాండ్ అన్న, దెబ్బలేం తగలేదు కన్నా? అర్థం కాల, కళ్ళు తిరిగాయా? కళ్ళు తిరిగాయంటన్నా. అన్న వాటర్ ఉన్నాయా మన దగ్గర?
సో అది వాటర్ క్యారీ చేయాలి సఫిషియెంట్గా, ఆక్సిజన్ లెవెల్స్ బాడీలో బాగా మెయింటైన్ చేయాలి. ఇవన్నీ చేయకపోతే ట్రావెల్ చేయలేం, కష్టం. ఇప్పుడు పడ్డారు కదా కళ్ళు తిరిగిపోయి అలా. లదాఖ్ ఈజ్ నాట్ ఫర్ స్టార్టర్స్ కోసమైతే కాదు, లదాఖ్ లెజెండ్స్ కోసమే. ఈ ఏరియా అంటే తెలుసా, డిస్కిట్ అనమాట. విజయ్ దేవరకొండతో డియర్ కామ్రేడ్ ఇటు పోనే ఆ సాంగ్ ఉంది కదా, సో ఆ లొకేషన్స్ మొత్తం ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతాయి అనమాట. ఇంకా డిస్కిత్ వచ్చేసి 13 కిలోమీటర్లు ఉంది. సో 12 కిలోమీటర్ల దగ్గర మనమైతే ఒక ఫోటో అయితే తీసుకుందాం, ఎందుకంటే మనకి ఎప్పుడు ఇంపార్టెంట్ కదా. సో ఆ మూవీ నాకు చాలా కనెక్టెడ్ సాంగ్ అనమాట అది. సో అందుకని చెప్పేసి ఆ కిలోమీటర్ బోర్డు కోసం అయితే చూస్తున్నా. 12 కిలోమీటర్స్ అది. చూద్దాం ఎక్కడుంది అనేది. నాకు తెలిసి చాలా కార్లు ఆగిపోయాయి అక్కడ ఉంటుందేమో. చూడండి గాయస్, వ్యూ చూడండి ఒకసారి ఎలా ఉందో. హెవీ హెవీ గాయస్, హెవీ. సో మనమైతే ఆ కిలోమీటర్స్ బోర్డు దగ్గరికి వెళ్ళి ఇకైతే ఆల్రెడీ ఇక్కడ ఒడిశా ఫ్యామిలీ ఒకటి ఉంది చూడండి. ఫస్ట్ రాముకు తీద్దాం. మీరు డౌన్లోడ్ చేసుకున్నారా? మీరు అక్కడ వెయిట్ చేస్తే నేను అదే అనుకున్నా, మీరు దానికోసమే చూస్తున్నారు అనుకున్నా. రాము ఫస్ట్ నీ బైక్ తీసుకురా. 12 కిలోమీటరేనా? మేము అక్కడ కుక్క దొరికింది, కుక్క ఫ్రీగా ఫోటోలు ఇచ్చేసింది, అది తీసేసుకున్నాం. సరే కానీ ఏమైంది? ఏడ్చారా? ఇప్పుడు మాలో పర్ఫార్మెన్స్ మామూలుగా ఉండదు ఒక్కొక్కరి దగ్గర. చూడండి మాలో పెద్ద ఆర్టిస్ట్ ఇతనే. గాయస్ ఈ బ్రిడ్జ్ మీద అయితే చూడండి 1 వెహికల్ అట్ ఏ టైం అంట. ఆగు, ఆయన ఏదో నిక్కాల్దా అంటున్నాడు కానీ అబ్బాయి రిస్క్ అవసరమా? రిస్క్ అంటే రస్క్ లాంటిదా? నేను వెళ్తా, ఆగు. గాయస్ చిన్నగా వెళ్ళాలి గాయస్, చెక్క బ్రిడ్జ్ అనమాట ఇది. సౌండ్ చూసారు ఎలా వస్తుందో? ఓ మై గాడ్, ఇది కనుక మధ్యలో విరిగిపోయి కింద పడ్డాను అనుకో, ఇది ఏ రివరో కూడా తెలియదు, రివర్లో కొట్టుకుపోతాయి. ఇక ఏంటో గైస్, లారీ పక్కన పోయేటప్పుడు ఇలా బ్రిడ్జ్ క్రాస్ అయ్యేటప్పుడు విరిగిపోతుందేమో అనే అలాంటి భయాలు వస్తాయి నాకు. గైస్ నా లైఫ్లో నేను 10 స్పీడ్లు ఎక్కడ వెళ్ళలేదు, ఈ బ్రిడ్జ్ మీద వెళ్తున్నా 10 స్పీడ్లో. తుర్తుక్ వెళ్ళేటప్పుడు ఉండిందనమాట, ఇప్పుడు మొత్తం డౌన్ వెళ్ళిపోవాలి కంప్లీట్గా. తుర్తుక్ ఇంకా మనం ఒక 20-30 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం గాయస్. ఇంక ఈరోజు ఇక్కడ అయిపోతే నైట్ స్టే చేసుకొని ఇంక తుర్తుక్ నుండి లే కొట్టేయడమే. ఫైనల్గా అయితే మనం అనుకున్నట్టే తుర్తుక్ అయితే రీచ్ అయ్యాం గాయస్. మార్నింగ్ ఎప్పుడో బయలుదేరాము లదాఖ్ నుండి. సో మధ్యలో కార్దుంగ్లా అవి అన్నీ చూసుకుంటూ ఫైనల్గా అయితే ఇప్పుడే తుర్తుక్ అయితే వచ్చేసాం. సో తుర్తుక్ విలేజ్ ఎలా ఉంటుందో కూడా మీ అందరికి చూపిస్తా. ఇంకా 1 కిలోమీటర్ అయితే ఉండింది. మేము మధ్యలో వ్లాగ్ ఎందుకు చేయలేదంటే ఇప్పుడు ఆల్రెడీ నాకు తెలిసి వ్లాగ్ వచ్చేసి 17 మినిట్స్ పైన ఉంటుంది ఎడిటింగ్లో. రా ఫుటేజ్ వచ్చేసి ఒక 40 మినిట్స్ ఉంటుంది. సో అందుకని చెప్పేసి నేను ఎక్కువ వ్లాగ్ అయితే షూట్ చేయలేదు. తుర్తుక్ లాస్ట్ విలేజ్ ఆఫ్ ఇండియా అనమాట. వెళ్దాం, సిటీ లోపలికి వెళ్దాం, లోపలికి వెళ్ళి ఊరు కూడా ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం అనమాట. చూడండి ఎలా ఉందో, ఇండియా లాస్ట్ విలేజ్. ఇక్కడ నుంచి తుర్తుక్ విలేజ్ 1 కిలోమీటర్ హెడ్ అంట. సో ఇక్కడ నుంచి ఏంటంటే ఒక పెద్ద కొండ ఉంటుంది, కొండ మీదకి పోయే వరకు బైక్ వెళ్తుంది అనమాట. సో కొండ మీదకి బైక్ వెళ్ళిన తర్వాత అక్కడ నుండి మనం టెలిస్కోప్లో పాకిస్తాన్లో అగ్రికల్చర్ చేస్తుంది, సో అవన్నీ కూడా చూడొచ్చు. సో టెలిస్కోప్లో అంటే వీడియోలో రాదు. సో చూద్దాం. మన వాళ్ళు ఇప్పుడు ముందుకు వెళ్ళారు, ముందు ఎక్కడ ఆపారు నాకు అర్థం కాలేదు మరి. పార్కింగ్ హోటల్ దుక్తుక్క, ఇదేంటి తుర్తుక్కు దుక్తుక్కు 2 ఉంటాయా? తుర్తుక్ చాలా బాగుంది, ఊరు ప్రశాంతంగా ఉంది, ఒకరితో సంబంధం లేదు. రెడ్యూస్ స్పీడ్ అహెడ్. అసలు తుర్తుక్లో ఏముంటుంది నాకు అర్థం కాలేదు. ఓన్లీ లాస్ట్ విలేజ్ అనా లేకపోతే ఏదైనా సంథింగ్ స్పెషల్ ఉందా నాకేం అర్థం కాలేదు. మన వాళ్ళు ముందు బైక్ వచ్చింది, మరి ఎక్కడ ఆపేశారు? గైస్ మంచి మంచి రెస్టారెంట్స్ ఉన్నాయి ఇండియా లాస్ట్ అయినా సరే.
లాస్ట్ విలేజ్ ఆఫ్ ఇండియా. ఇదేనా తుర్తుక్? ఇదే ఇక్కడ ఆల్రెడీ మ్యాప్ ఉంది, రిసోర్స్ మ్యాప్ ఆఫ్ తుర్తుక్ అని. ఇప్పుడు ఇక్కడి నుంచి ఏంటి నెక్స్ట్ ప్లాన్ ఏంటి గాయస్? ఇది వచ్చేసి తుర్తుక్ మ్యాప్ అనమాట, రిసోర్స్ మ్యాప్. చూడండి గాయస్, వాటర్ ఉన్నాయి, చేతులన్నా కడుక్కుందాం, చల్లగా ఉంటాయి. ఒకటే జలుబు గాయస్. ఫ్రెష్గా ఉన్నాయి వాటరు, చల్లగా ఉన్నాయి. చలి తట్టుకోలేం పోతున్నామే. ఫ్రెష్గా ఉన్నాయి వాటరు, చలి తట్టుకోలేకపోతున్నా, చల్లగా ఉన్నాయి. मेरे को स्ट्रांग से पकड़ो, ठीक है? कोई प्रॉब्लम है तो बोलो रे, मैं बंद करेगा गाड़ी, ठीक है? कितना दूर है इधर से? इधर से कितना दूर है आपका गाँव? ए तुम ऐसा ऐसा मत करना, ठीक है? ये अच्छे से बैठो, डांस मत करना, ओके? किधर है आपका गांव? हो गया? आराम से जाओ, आराम से, हाँ? आराम से ఓకే. ఏం ఎరగలేదుగా? ఏం కావాలంట అన్నా? ఏం కావాలంట? నువ్వు బండి పోని, పిల్లలందరూ గ్యాంగ్ అటాక్ చేస్తున్నారు, నువ్వు పోని బండి, అదిగో చూడు బండి పోని. కుదరదేది. థాంగ్ విలేజ్కి వెళ్ళేటప్పుడు అయితే పిల్లలు చాక్లెట్స్ అని చెప్పి గోల చేస్తున్నారు. వెల్కమ్ టు బోర్డర్ విలేజ్ థాంగ్, లాస్ట్ విలేజ్ ఆఫ్ ఇండియా, డిస్టెన్స్ 3.5 కిలోమీటర్స్. సో గైస్, మనమైతే లాస్ట్ విలేజ్కి అయితే ఇంకా దగ్గరలో ఉన్నాం. నేను ఇన్ని రోజులు తుర్తుకే లాస్ట్ అనుకున్నా, కానీ తుర్తుక్ తర్వాత థాంగ్ అనే విలేజ్ కూడా ఉంది. ఈ థాంగ్ అనే విలేజ్ ఏంటంటే ఎగ్జాక్ట్గా ఒక 3.5 కిలోమీటర్స్, అంటే మన తుర్తుక్ నుండి వచ్చేసి ఒక 7 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఇప్పుడు మనమైతే థాంగ్ విలేజ్కి వెళ్తున్నాం. థాంగ్ విలేజ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఒకేసారి థాంగ్ విలేజ్ కూడా చూసుకొచ్చి ఇంకా తుర్తుక్లో నైట్ అయితే స్టే చేద్దాం గాయస్. నైట్ స్టే చేసి ఇంకా రేపు మార్నింగ్ ఫ్రెష్గా లేచి తుర్తుక్ నుండి స్టార్ట్ అయిపోదాం. 2 కిలోమీటర్ ఫ్రమ్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ అండ్ కాశ్మీర్. సో ఇక్కడ నుంచి POAK అంటే పాకిస్తాన్ ఇల్లీగల్లీ ఆక్యుపైడ్ కాశ్మీర్. సో 2.2 కిలోమీటర్కి ఉన్నాం అనమాట. సో నాకు తెలిసి ఇప్పుడు మనం అక్కడికి PIOKకి వెళ్తున్నాం. థాంగ్ అనే విలేజ్ లాస్ట్ అనుకుంటా నాకు తెలిసి PIOKకి. నా ఎప్పుడు వస్తుందో ఆ PIOK కూడా ఇండియాలోకి త్వరగా వస్తే బాగుండు, మోడీ ఉన్నంత లోపు. రోడ్ అయితే సింగిల్ రోడ్ గైస్, పోవడానికి రావడానికి ఒకటే రోడ్డు, వేరే ఆప్షన్ అయితే లేదు గైస్. ఫైనల్గా మనమైతే పాకిస్తాన్ ఇల్లీగల్లీ ఆక్యుపైడ్ కాశ్మీర్ దగ్గరికి అయితే వచ్చేసాం, PIOK. సో చూడండి ఎంత మంది ఉన్నారు గైస్, సీరియస్లీ. ఇక్కడ నుంచి చూస్తే పాకిస్తాన్ కనిపించింది అంట, 2 కిలోమీటర్స్ ఉంటుంది అంట ఇక్కడ నుంచి. సో చూద్దాం మనం. సో గాయస్, 13 రోజులకి పాకిస్తాన్ ఇల్లీగల్లీ ఆక్యుపైడ్ కాశ్మీర్ దగ్గరికి అయితే వచ్చాం ఫైనల్గా. అసలు ఇలాంటి ఒక ప్లేస్కి నేను వస్తాను అనుకోలేదు. త్వరలోనే PIOK ఇండియాలో కలుస్తుంది అండ్ నేను వస్తాను, డెఫినెట్గా వస్తాను ఎక్స్ప్లోర్ చేయడానికి. నాకు తెలిసి అక్కడి నుంచి అనుకుంటున్నా, ఏనా అక్కడి నుంచి అనుకుంటున్నా నేను. అదే ఇక్కడ 1.5 కిలోమీటర్ కదా మేబీ, అది అక్కడ నుంచి పార్ట్ ఉంటుంది. అది యాక్చువల్లీ కాశ్మీరే తెలుసు, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్, అక్కడ నుండి అదంతా. ठीक है, welcome you to the northernmost village of India, Thang Indo-Pak border. Just you are 2.2 kilometers away from Pak.
సపోర్ట్ లోకల్ ఇండియన్ బిజినెస్ అండ్ బ్రాండ్ అంబాసిడర్స్, ట్రై ద హిమాలయన్ చాక్లెట్స్ అండ్ బ్రాండ్. ఏంట్రాము చూసావా? బైనాక్యులర్లో చూసావా లేకపోతే ఇప్పుడే వచ్చింది. ఇప్పుడేనా వచ్చింది? వీళ్ళందరూ అడ్లు సో గాయస్ మనం అయితే ఫైనల్గా తాంగ్ బోర్డర్ దగ్గరికి అయితే వచ్చేసాం. సో తాంగ్ బోర్డర్లోకి అయితే మొత్తం చూసాం అనమాట. ఇండియా లాస్ట్ విలేజ్. సో ఇక్కడ నుండి పాకిస్తాన్ కూడా కనిపిస్తుంది అండ్ బేస్ క్యాంప్. దాని పేరేంటి అక్కడ ఉన్న వాటి పేరేంటి? అది కాదు, కింద బేస్లో. సో బంకర్స్ కూడా అయితే ఉన్నాయి అనమాట. మన ఇండియన్ బంకర్స్ అయితే క్లియర్ కనిపిస్తున్నాయి. బైనాక్యులర్స్లో కూడా పాకిస్తాన్ బంకర్స్ కూడా కనిపిస్తున్నాయి. అండ్ లోపల ఫార్మింగ్ చేసే వాళ్ళు కూడా అయితే కనిపిస్తున్నారు. సో చాలా అయితే సాటిస్ఫైడ్ అనమాట ఇంత దూరం వచ్చినందుకు. పిఐఓకి వచ్చి చూసి మన ఇండియా త్వరలో మన ఇండియాకి రాబోతుంది పిఐఓకి. సో అది కూడా చూసాను, చాలా హ్యాపీ అనిపించింది. సో మళ్ళీ ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో ఈ రోజు ఇక్కడతో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నా. అంటిల్ దెన్ కీప్ సపోర్టింగ్, లవ్ యూ ఆల్.